హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ ఐటీ పార్ట్ 2. వసు లోపలికి వెళ్తుంది. వసు రిషితో, రిషి, మీ నెక్స్ట్ వర్క్ గచ్చిబౌలి సైట్ విజిట్కి వెళ్ళాలి అంటది. అనగానే ఏంటి అంటాడు రిషి. సార్, మీ నెక్స్ట్ వర్క్ గచ్చిబౌలి సైట్కి వెళ్ళాలి అంటది. అనగానే రిషి, అవునా, ఓకే పద వెళ్దాం అంటాడు. నేనా అంటది. హా, యు ఆర్ మై పిఎస్, నువ్వు కూడా రావాలిగా అనగానే వసు షాక్ అయ్యింది. నేను రాను అంటది. రాను ఏంటి, యు ఆర్ మై పిఎస్ అంటాడు. అనగానే వసు, కావాలని నన్ను జాబ్లో తీసుకొని ఉంటాడు అనుకుంటది. ఇంతలో రిషి, వసుధరా మ్యామ్, వెళ్దామా అంటాడు. హా సార్ అంటది వసు. సి వసుధరా అంటాడు. హా సార్ అంటది వసు. ఈ రోజు నుంచి నా టైం టేబుల్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టాబ్లెట్స్ టైం అని కూడా యాడ్ చేయండి అంటాడు. అనగానే వసు మనసులో, ఇది మరీ టూ మచ్గా లేదు అనుకొని అలాగే సార్ అంటది. రిషి మొబైల్కి కాల్ వస్తుంది. రిషి వసుతో, ఓకే 2 minutes, ఫోన్ మాట్లాడి వస్తాను, ఈ లోపల కార్ రెడీ చేయండి అంటది. అనగానే వసు అలాగే అని బయటకు వెళ్ళి డ్రైవర్కి కాల్ చేసి రమ్మని రిషి క్యాబిన్లోకి చూడగానే రిషి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. అది చూసి వసు, నీ నవ్వు చూసి ఎన్ని రోజులయ్యిందో అనుకుంటూ, అవును అవును, 3 years నుంచి అసలు కాంటాక్ట్లో లేడు. రిషికి ఏమైనా పెళ్ళైపోయిందా ఆర్ కమిటెడా అనుకుంటూ అక్కడ భరత్ కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, భరత్ గారు ఒకటి అడగొచ్చా అని అంటది. అనగానే భరత్, హా చెప్పండి అంటాడు. మన బాస్కి పెళ్ళయిందా అంటది. అనగానే భరత్, లేదు మ్యామ్ అంటాడు. అనగానే వసు, ఎవరితో అయినా కమిటెడా అంటది. అనగానే భరత్, తెలీదు మ్యామ్, అయినా సార్ పర్సనల్స్ గురించి మనకెందుకు చెప్తారు మ్యామ్ అంటది. అనగానే వసు, అదే కరెక్టేలే అండి అని, ఏంటి అయినా రిషి పర్సనల్స్ గురించి నాకెందుకు, అయినా నేను రిషి గురించి ఆలోచించేదేంటి అనుకొని, భరత్ గారు, ఇప్పుడు నేను ఈ జాబ్ రిజైన్ చేస్తే ఏంటి పరిస్థితి అంట. అనగానే భరత్, యాజ్ పర్ యువర్ బాండ్ 2 years శాలరీ మీరు కంపెనీకి ఇచ్చి వెళ్ళొచ్చు. ఎందుకు మేము అడుగుతున్నారు, ఏమైనా రిజైన్ చేద్దాం అనుకుంటున్నారా అంటాడు. అనగానే వసు, ఆహా, అదేం లేదు, ఊరికే తెలుసుకుందామని అంటూ మనసులో, ఇప్పుడు 20 lakhs నేను కట్టి వెళ్ళాలా, అన్నయ్యకి తెలిసిందంటే మామూలుగా వాయించడు. అయినా ఇప్పుడు చెప్పినా గోల, చెప్పకపోయినా ఇంకో గోల, ఎలా ఉందంటే నా పరిస్థితి అనుకుంటూ ఉండగా కారు వస్తుంది. వెంటనే భరత్, మ్యామ్, సార్కి కాల్ చేయండి అంట. అనగానే వసు అని ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంది రిషికి. రిషి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఈయనకి నా కాల్ ఎత్తే టైం ఉండదు, కానీ వేరే వాళ్ళ కాల్స్ మాత్రం మిస్ కాకుండా మాట్లాడుతూనే ఉంటాడు అనుకుంటూ ఉండగా రిషి బయటకి వస్తాడు. అందరూ నుంచుంటారు. వసు మనసులో, ఇప్పుడు నేను ముందు కూర్చోవాలా వెనక కూర్చోవాలా, ఓకే, రిషి ముందుకు వెళ్తే వెనక్కి కూర్చుందాం, రిషి వెనక్కి వెళ్తే ముందు కూర్చుందాం అనుకుని రిషి బయటికి రాగానే కార్ ఉంటుంది. రిషి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు అనుకుని వసు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి వెనక కూర్చుంటుంది. కూర్చొని చూడగానే డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగుతాడు. రిషి డ్రైవర్ సీట్లోకి వస్తాడు. వెంటనే వసు రిషితో, అదేంటి డ్రైవర్ రారా అంటది. అనగానే రిషి, మేం డ్రైవ్ చేస్తే సరిపోదా, డ్రైవర్ని పిలవమంటారా మ్యామ్ అంటాడు రిషి. అనగానే వసు మనసులో, వెటకారం అనుకుని, లేదు, డ్రైవర్ వస్తారనుకొని బ్యాగ్ కూర్చున్నా, ఒక్క నిమిషం అని వసు ఫ్రంట్కి వెళ్ళి కూర్చుంటది. రిషి వసుతో, వెళ్దామా మ్యామ్ అంటాడు. అంటది వసు. రిషి వసు వెళ్తూ ఉంటారు. వసు మెల్లగా రిషి వైపు చూసి, ఈయన ఇప్పుడు సీరియస్గా ఉన్నారు, మామూలుగా ఉన్నారో కూడా అర్థం కావట్లా, నాకేమో ఇలా ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది. అవును, రిషి ఏంటి సాంగ్స్ ప్లే చేయట్లా, రిషికి సాంగ్స్ అంటే చాలా ఇష్టం కదా, నా కోసమైతే ఒకసారి సాంగ్ కూడా పాడాడు
ఇంతందం భూమిపై వాలితే అనే సాంగ్ అని వసు తలుచుకుంటూ నవ్వుకుంటూ రిషి కాలేజీలో వసు కోసం పాడిన పాటని గుర్తు చేసుకుంటూ ఫేస్లో నవ్వొస్తుంది. ఇంతలో రిషి సడన్గా కార్ ఆపేస్తాడు. ఏమైంది అంటది వసు. మనం దిగవలసిన ప్లేస్ వచ్చింది అంటాడు. అనగానే అప్పుడేనా అంటది వసు. అనగానే రిషి సరిపోలేదా, ఇంకో 100 కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ వెళ్దామా అంటాడు. అనగానే వసు వెటకారం అనుకుంటూ "ఉహుం" అంటూ కారు దిగుతుంది. ఇద్దరూ కారు దిగినాక ఒక అతను వచ్చి రిషి గారంటే మీరేనా అంటాడు. హా అంటాడు రిషి. నేను ప్రతాప్ని అని సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వసు చుట్టూ చూస్తూ ఉంటది. ఇక్కడే సిటిఎస్ కంపెనీ ఉంది కదా, అన్నయ్య వర్క్ చేసేది ఇక్కడే కదా, అమ్మో ఎలాగైనా ఈ సైట్ రిషి కొనకుండా చూడాలి, లేదంటే 3 ఇయర్స్ ఇక్కడే నన్ను తిప్పుతాడు, అన్నయ్యకి ఎప్పుడో ఒకసారి దొరికిపోతా అనుకుంటాడు. ఇంతలో రిషి ఓకే, నేను మా వాళ్ళతో మాట్లాడి మీకు తర్వాత చెప్తాను అంటాడు. అనగానే అలాగే సార్ అంటాడు ప్రతాప్. రిషి ప్రతాప్తో ఉంటాను అని రిషి వసు వెళ్ళి కార్ ఎక్కి కూర్చోగానే రిషి చుట్టూ చూస్తూ ఎలా ఉంది వసు సైట్ అంటాడు. అనగానే వసు సైట్లో ఏముంటది చూడటానికి అనగానే రిషి వసు వెనుక చూస్తాడు. వెంటనే వసు అంటే ఖాళీ స్థలమే కదా అని నా ఉద్దేశం అంటది. అనగానే రిషి ఖాళీ స్థలం చూడటానికేగా మనం వచ్చింది అంటాడు. వెంటనే వసు ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒకటి చెప్పి రిషి కొనకుండా చేద్దాం అనుకొని కరెక్టే, అయినా ఇది వాస్తు ప్రకారం బాలేదు అంటది. అనగానే రిషి అవునా, నీకు వాస్తు బాగా తెలుసా అంటాడు. అనగానే వసు హా బాగానే తెలుసు అంటది. ఓకే అయితే వద్దు అని చెప్తానులే అనగానే వసు ఫేస్లో నవ్వొస్తుంది. వసు మనసులో హమ్మయ్యా అనుకుంటది. వెంటనే రిషి నెక్స్ట్ ఏంటి అంటాడు. అనగానే వసు నెక్స్ట్ అంటూ చూసి లంచ్ టైం అంటది. ఓకే, ఈ దగ్గరలో ఏదైనా హోటల్కి వెళ్దామా అనగానే వసు పక్కనే ప్యారడైజ్ బిర్యానీ ఉంది, చాలా బాగుంటుంది అంటది. ఓ అవునా, పద అయితే అని తీసుకెళ్తాడు. రిషి కార్ దిగుతూ పద అంటాడు. వసు మనసులో నేను కాలేజీలో రిషి చేత చాలా డబ్బులు ఖర్చు పెట్టించాను, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటే అసలే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అనుకొని పర్లేదు మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు అంటది. పర్లేదు కంపెనీకి రా అంటాడు. సరే అని వెళ్తుంది వసు. రిషి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. నీకు అంటాడు రిషి. అనగానే వసు ఏం వద్దు అంటది. అనగానే సరే నీ ఇష్టం అని ఆర్డర్ చేస్తాడు. వసు రిషి పక్కన ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చుంటే అస్సలు ఊరుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఆ ప్లేస్ అనుకుంటూ ఉండగా రిషికి కాల్ వస్తుంది. రిషి లిఫ్ట్ చేసి హా తింటున్నాను అనగానే వసు రిషికి ఎవరో కాల్ చేసి అడుగుతున్నారు. అది విని వసు ఇంతకుముందు రిషికి గంట గంటకి కాల్ చేసేదాన్ని, ఎన్నెన్నో జ్ఞాపకాలు, అన్నీ అలాగే జ్ఞాపకాలుగానే ఉండిపోయాయి. ఇప్పుడు రిషి అని కూడా అనలేకపోతున్నా. సారా అని వసుకి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. వసు అక్కడి నుంచి లెగుస్తుంది. ఏంటి అని తల ఊపుతాడు రిషి. వాష్రూమ్కి అంటది వసు. ఓకే అంటాడు. వసు వాష్రూమ్లోకి వెళ్తుంది. రిషి మాట్లాడటం అయినాక కాల్ కట్ చేస్తాడు. ఇంతలో వసు వచ్చి ఎదురుగా కూర్చుంటుంది. రిషి వసుని చూసి పక్కనే ప్లేస్ చూసుకొని తల కిందకి పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వెయిటర్ ఫుడ్ తీసుకొని వస్తాడు. రిషి వెయిటర్తో వడ్డించండి ఇద్దరికి అంటాడు. నాకొద్దు అంటది వసు. అది మొత్తం ఎలాగో నేను తినలేను అని వెయిటర్ని వడ్డించమంటాడు. వెయిటర్ ఇద్దరికీ వడ్డించి వెళ్తాడు. రిషి తినటం స్టార్ట్ చేస్తాడు. వసు మనసులో ఇప్పుడు నన్ను పే చేయమంటే నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటూ తింటది. తినడం అయినాక వెయిటర్ బిల్ తీసుకెళ్లి రిషి దగ్గర పెడతాడు. అండ్ హోటల్ గురించి ఫీడ్బ్యాక్ రాయమని ఇంకో కార్డ్ ఇస్తాడు.
అది రిషి. ఆమెకి ఇవ్వండి అంటాడు. వసు బిల్ అనుకొని షాక్ అయ్యిద్ది. నేనా అని హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటది. వెంటనే రిషి, ఆలోచించింది చాలులే, నేనేమి నిన్ను కట్టమనట్లేదు బిల్, ఆ ఫీడ్‌బ్యాక్ అంట రాయి అంటాడు. అనగానే వసు, అమ్మో! నా మైండ్ ఎలా చదివేశాడు? అనుకొని, డబ్బుల గురించి ఏం కాదు, కావాలి అంటే నేను కడతాను ఈరోజు అంటది. అనగానే రిషి, సరే అంటాడు. వెంటనే వసు, నేనేదో ఊరికే అంటే ఈయన నిజంగానే సరే అంటాడేంటి? ఇప్పుడెలా? అనుకుంటది. వసు తన బ్యాగ్‌లో డబ్బులున్నయ్యా అని చెక్ చేసుకుంటూ ఉంటది. ఇంతలో రిషి తన మొబైల్‌తో జీపే చేస్తాడు. వెంటనే వసు, కట్టేశారా? అంటది. అనగానే రిషి, నెక్స్ట్ టైమ్ కట్టిద్దిగానిలే నువ్వు. పద అంటాడు. అని వసు ఫీడ్‌బ్యాక్ రాయగానే, నెక్స్ట్ ఏంటి? అంటాడు రిషి. వెంటనే వసు, మెడిసిన్స్ అంటది. అనగానే రిషి, ఓకే అని రిషి కాల్ చేసి, మా మెడిసిన్స్ వేసుకున్నారా? అని అడుగుతారు. అది విని వసు, ఓహ్! వాళ్ళ మామ్ కోసమా అడుగుతుంది అనుకుంటది. రిషి మాట్లాడటం అయినాక, ఇంక వెళ్దామా? అంటాడు. హా! అని ఇద్దరూ లెగవగానే వసు వాళ్ళ అన్నయ్య హోటల్‌లోకి వస్తూ ఉంటారు. అది చూసి అది చూసి వసు రిషి చేతి దగ్గర షర్ట్ పట్టుకొని, అన్నయ్య అని రిషిని కిందకి లాగిద్ది. రిషి, వసు కింద కూర్చుంటారు పక్కపక్కన. వసు రిషిని వసు రిషిని లాగేటప్పుడు షర్ట్ కొంచెం పక్కకి వస్తది. షర్ట్ కాలర్ దగ్గర. రిషి మెడలో వసు ఇచ్చిన చైన్ కనిపిస్తది వసుకి. వసు అలాగే చూస్తూ ఉంటది. నేను ఇచ్చిన చైనే ఇది అనుకుంటది. వెంటనే రిషి, ఏంటిది? అంటాడు. అనగానే వసు, అన్నయ్య మన ఇద్దరిని చూస్తారేమో అని అంటది. అనగానే రిషి, చూస్తే ఏం కాదు పద అని రిషి నుంచుంటుంటే, వెంటనే వసు, ప్లీజ్ ప్లీజ్ అంటది. వసుని చూసి రిషి మెల్లగా తొంగి చూస్తాడు. వసు వాళ్ళ అన్నయ్య ఫుడ్ తినటానికి కూర్చుంటాడు. వెంటనే రిషి, ఇంక వెళ్దాం పద, మీ అన్నయ్య కూర్చున్నాడు, మనం కనపడంలే అనగానే వసు మెల్లగా చూసి, భయంగా ఉంది అంటది. అనగానే రిషి తన కోట్ అండ్ జేబులో నుంచి గాగుల్స్ తీసి, ఇవి పెట్టుకొని పద అంటాడు. అలాగే అని పెట్టుకొని వసు వాళ్ళ అన్నయ్యకి కనపడకుండా బయటకి వెళ్ళి కార్ ఎక్కుతారు. వసు వాళ్ళ అన్నయ్య రిషి కార్ ఎక్కటం చూసి, ఎవరో అమ్మాయి అనుకుంటా, రిషి మూవ్ ఆన్ అయిపోయాడు పాపం, ఆ పిచ్చిది ఇంకా రిషి రిషి అని పెళ్ళిని పోస్ట్‌పోన్ చేసుకుంటూ తిరుగుతుంది అనుకుంటాడు. వసు రిషితో, థాంక్స్ అంటది. అనగానే రిషి సీరియస్‌గా ఆఫీస్‌కి వెళ్తాడు. వసు నవ్వుకుంటూ, రిషి మనసులో ఇంకా ఎవరూ లేరు, రిషి మనసులో ఇంకా నేనే ఉన్నాను అనుకుంటూ వసు ఎఫ్ఎం ఆన్ చేస్తది. ప్రియతమా నీ ప్రియతమా నీ వచ్చత కుశలమా సాంగ్ వస్తూ ఉంటది. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే ఆ మాయే ప్రేమాయే ఆ లిరిక్స్ వస్తూ ఉంటాయి. అది వింటూ నవ్వుకుంటూ ఉంటది. ఇంతలో ఆఫీస్ రాగానే రిషికి గాగుల్స్ అండ్ కోట్ ఇస్తది. రిషి అవి తీసుకుని లోపలికి వెళ్తాడు. వసు తన క్యాబిన్‌కి వెళ్ళగానే భరత్ వచ్చి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అంటాడు. హ్మ్. అని వెళ్తది వసు. రిషి వసుతో, వసుధర, యూ కెన్ రిజైన్. మీ అన్నయ్యకి భయపడతా నువ్వు ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనగానే వసు మనసులో, ఇదేంటి ఇలా అంటున్నారు అనుకొని కోపంగా, నన్ను రిజైన్ చేయమనే రైట్ కూడా మీకు లేదు. ఆల్రెడీ నేను 3 ఇయర్స్ బాండ్ పేపర్స్ మీద సైన్ చేశాను. ఈ 3 ఇయర్స్ నన్ను భరించక తప్పదు అనగానే రిషి షాక్ అవుతాడు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.